వందే మాతరం గీతం దేశ ఐక్యతకు యువతకు స్ఫూర్తిదాయకమని ఎంఈఓ శ్రీనివాసులు అన్నారు. చిత్తూరు జిల్లా రొబ్బిచెర్ల బాలురావు ఉన్నత పాఠశాలలో హెచ్ఎం ధనలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుక నిర్వహించారు. గీత రచయిత బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వందే మాతరం విశిష్టత గురించి వివరించారు. అనంతరం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెయిన్ హైయర్ సెక్షన్ విద్యార్థులందరూ కూడా పుస్తకాలు ఏమారితే చాలు పుస్తకాలకు కిటికీల్లో వేసేసేది, ఇంకో స్నేహితుడిని ఏదో హెల్ప్ తీసుకునేది, వెళ్ళిపోయేది. పక్క రోజు వచ్చి మేడం వీడు వెళ్ళాడు అని మీరు చెప్పడం లేదు, మేడం నిన్న ఇట్లా వెళ్ళిపోయాను అని వాడు కూడా వచ్చి క్లాస్ టీచర్కి కానీ హెచ్ఎంకి కానీ ఇన్ఫార్మ్ చేయకుండా అట్లనే ఒక దొంగల్లాగా మీరు విద్యార్థులు దొంగలు కాదు కూడా చేసినటువంటి తప్పును ఒప్పుకోండి. నెక్స్ట్